మీద అవుతుంది. ఇంకా కిచెన్ నుంచి సౌండ్స్ వస్తున్నాయేంటి? లంచ్ అవ్వలేదా? అయిపోయింది జయత్రి. ఏం వండావు? పప్పు ఒకటే వేసిన అని చెప్తే బొంద పెడుతుంది నన్ను. ఏం పని ఉంది నీకు నైట్? నాకేం పని ఉంటుంది జయత్రి, ఇంట్లోనే కూర్చొని నీకోసం వెయిట్ చేస్తుంటా. మామా చింతమని ఓ, నేను ఇక్కడ పార్టీ అన్నానో లేదో నువ్వు అక్కడ ఆల్రెడీ పార్టీ ప్లాన్ చేసుకున్నావా? అమ్మా చిన్నా, నువ్వేందా ఇట్లా సడన్ గా వచ్చినావు? ఏంద్రా రావద్దా? రావద్దంటే చెప్పు. అరే టోనీ, నన్ను మళ్ళా బస్ స్టాండ్ లో దించిరా పోరా. నేను అట్లా అనలేదమ్మా. మా అమ్మ వచ్చింది, బయట హాల్ ఉంది. అదేంది సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చేసారు? ఇద్దరికి సపరేట్ రూమ్లున్నాయా ఏమి? అలా కాదు అత్తయ్య గారు, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినా ఆ రూమ్ లో వాష్రూమే వాడతారు, అక్కడే ఉంటారు. అందుకే ఆ రూమ్ కార్తిక్ దని ఇది నాదని అలా అంటాము కాదా కార్తిక్? అవునమ్మా. ఇగో మజాక్లో కూడా నీది నాది అని సపరేట్ గా మాట్లాడద్దు. మొగుడు పెళ్ళాలనుకున్నప్పుడు అన్ని మనయే అనుకోవాలి. ఇంటున్నారా? మీ ఇద్దరిట్లల్లా ఎవరు యాక్షన్ మంచిగా చేస్తున్నారు, ఎవరికి అవార్డు ఇయ్యాలి అని చూస్తున్నా. ఏం యాక్టింగ్ అత్తయ్య గారు? నా కోడలు మంచి యాక్షన్ చేస్తుందా, నా కొడుకు మంచి యాక్షన్ చేస్తుందా అని ఆడియన్స్ ని అడుగుతున్నా. అసలు ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? మీ ఫ్యాన్స్ తోని. ఎందుకురా నా దగ్గర దాచిపెడుతున్నావు? మేమేం దాచిపెడుతున్నాం అత్తయ్య? అసలు మీరిద్దరు మంచిగానే ఉన్నారా? నా నెత్తొక్కటి ఊడుతుంది అని అది కాకుండా అంత బానే ఉందమ్మా. నీ బోడినెత్తి గురించి కాదు నేను అడిగేది. మీరిద్దరు మంచిగానే ఉన్నారా, కొట్లాడుకోకుండా ఉన్నారా అని అడుగుతున్నా. నీకోరు చెప్పిర్రమ్మా? అపర్ణ ఆంటీ చెప్పింది. అపర్ణ ఆంటీయా? ఆమె ఎవరత్తయ్య? పక్కింట్లుంటది. అయినా మీకు పక్కింట్లో ఎవరుంటారో తెలియనంత కొట్లాడుకుంటున్నారు. అయినా మా ఇంటి పక్కన ఆమె నీకెట్లా తెలిసే? ఇంట్లోకొచ్చింది. ఇంతకు ముందు ఛాయ్ కూడా తాగినాం ఇద్దరం. చాయ్ కూడా తాగిన రానే? ఆ నీ అమ్మ, నువ్వు చొక్కర కూడా కాలే అప్పుడు అమ్మలక్కల ముచ్చట్లు షూరు చేసినావానే? అమ్మలక్కల ముచ్చట్లు చూసేసరికి మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు, మంచిగా ఉంటలేరనే విషయాలు నాకు తెలిసినాయి. ఇప్పుడన్నా కొంచెం మారి మంచిగా ఉంటుండ్రు బిడ్డ, కొట్లాడుకోకుండి. మాటలొస్తలేవేమ్రా? అయినా పిల్లలు ఒక దగ్గర పెద్దోళ్ళు ఒక దగ్గర ఉంటే గిట్లనే ఉంటది. మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక్కడేం జరుగుతుందో మాకేం తెలుస్తుంది? మీరు చెప్పిందే ఇంటాం. అయినా ఇష్టం లేని పెళ్లిళ్ళల్లా లొల్లి లేనాయంటే ఓ లెక్కరా? మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదరా, గిట్లెందుకు చేస్తున్నారు? ఏ ఊకామా, లొల్లి లొల్లి అనుకుంటా నువ్వే పెద్ద లొల్లి షూరు చేసేటట్టున్నావు. అయినా మేము లొల్లి పెట్టుకుంటున్నామని అప్పలమ్మ చెప్పిందా? అప్పలమ్మ కాదు, అపర్ణ. అదే అమ్మా, ఆమె కోరి చెప్పిరంట. ఇన్నదట. అనుకున్నా అన్నపూర్ణ గురించి. అపర్ణ. గదే అపర్ణ ఆంటీ అవుపడ్డంత మంచిది కాదమ్మా. ఏం జయత్రి? అవునా? చెప్పు, మన కాలనీ మీటింగ్ ఆమె గురించి ఏం చెప్పిండ్రో? ఏం చెప్పిండ్రు? ఏం చెప్పిండ్రు? అరే అప్పుడే మర్చిపోయినావా? ఆమె కాలనీలా ఎవరిని పడితే వాళ్ళని వల్కరించి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ మీద వాళ్ళకే అబద్ధాలు చెప్తుంది. అవునారా? అందరి మీద చాడీలు చెప్పి గొడవలు పెడుతుందంట అత్తయ్య. ఎందుకు అట్లా చేస్తదిరా? అది వాళ్ళ కొడుక్కి పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ పట్టించుకోవట్లేదని కొడుకు మీద కోడలికి, కోడలి మీద కొడుక్కి చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుందంట. ఆవిడ పోరు భరించలేక ఇద్దరు ఆవిడ నుంచి దూరంగా వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారంట అత్తయ్య. చూడ్డానికి ఆమెట్లాగు పియ్యదురా. కానీ అజ్జకారిది. ఏమన్నావు? అంటే కార్తిక్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాడు. అవురా? కోడలి పిల్ల గివేనారా నేర్పించేటి? ఆమె చిన్న పిల్ల బల్పం పెట్టి నేర్పియాలి మీకు అన్ని. అయినా ఆమె గురించి నువ్వు చెప్పింది నమ్మబుద్ధి అయితే లేదురా నాకు. మీ అబ్బాయిని నమ్మరేమో కానీ నన్ను నమ్ముతారు కదా అత్తయ్య. నాకు కార్తిక్కి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అమ్మయ్యా. ఏం కావాలి? అమ్ముందా బాబు? అమ్మ వండుకుంది అని చెప్పండి, ఏం కావాలి? అదే ఎర్రగడ్డ కావాలి బాబు. ఎర్రగడ్డనా? పోయి మియాపూర్ రూట్ మెట్రో ఎక్కండి, అదే దొరకపోతుంది. ఎర్రగడ్డ అంటే ఆనియన్. ఆ ఉల్లిగడ్డలనే కదా ఆంటీ? మా ఊర్లో ఎర్రగడ్డనే అంటారు బాబు. మా ఇంట్లో ఎర్రగడ్డలు లేవా ఆంటీ? పోనీ తెల్లగడ్డ? తెల్లగడ్డనా? అదేంది? అంటే గార్లిక్. గార్లిక్
అది ఎల్లిగడ్డ కదా ఆంటీ. మా ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి ఆంటీ. బేస్తవరం అంగట్లో పోయి కొనుక్కుంటాము, మీరు కూడా కొనుక్కోండి. థ్యాంక్స్. చూసినావానే అమ్మ, పంచాయత్ చురువైందా లేదా అని చూసిపోదామని వచ్చింది. మీరిద్దరడ ముందర వచ్చి నిలబడుండ్రి. ముందట రమ్మంటుంది. అరే ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు? సక్క కళ్ళు మూసుకొని ఇద్దరు. పొంగు ఏడవడేయాలరా ఇప్పుడు ఇది? కమోడ్లో పడే అమ్మా. ఫ్రెష్ ఎయిర్ ఆపండ్రు బిడ్డ, తిందురు. అమ్మా అవురా, గెస్ట్ రూమ్ కి తాళం వేసిందేమ్రా? ఆ రూమ్ లా ఓనర్ ఏమో ఇంపార్టెంట్ సామాన్ ఉన్నాయటనే, పోయేటప్పుడు తాళం వేసుకొని పోయిండు. అయినా నువ్వు చేతి మా రూమ్ లో వండుకోండి, నేను సోఫాలో వండుకుంటా. ఏ వద్దు బేట, సోఫాలో వండుకుంటున్నాడు నసలు. అసలే రేపు పొద్దున మస్తు పనున్నది. ఏం పనే? ఆగో పొద్దున్నే చెప్పిన కదరా చార్మినార్ దొలకప్పమ్మని. అబ్బో అదొకటి ఉన్నది కదా. అయినా మీరిద్దరు మీ రూమ్ లో వండుకోండి, నేను గెస్ట్ రూమ్ లో వండుకుంటా. అమ్మా అది అయినా గెస్ట్ రూమ్ లో పరుపు మంచిగా ఉండదే, నీకు ముందే బ్యాక్ పెయిన్. నువ్వు మా రూమ్ లో వండుకో, నేను చేతి గెస్ట్ రూమ్ లో వండుకుంటాం గాని. అది కాదురా. అయ్యో అత్తయ్య, మీరు మా రూమ్ లో పండుకుందరు గాని. సరే అమ్మా, మీరైతే ఫ్రెష్ ఎయిర్ అండ్రి, తిందురు. జస్ట్ మిస్ చేత్రి, ఏం ఎస్కేప్ అయినాం కదా. అవును, నువ్వు నిజం ఎందుకు చెప్పాలే? అదే మన ఇద్దరి మధ్యలో మంచి లేదని మా అమ్మకి నిజం ఎందుకు చెప్పాలి అంటున్నా. నేనెందుకు చెప్తా, నువ్వు చెప్పు మీ అమ్మకి. అసలే పొద్దున్న నా దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడిందో, ఇప్పుడు మన విషయం తెలిస్తే హర్ట్ అవుతారు. అవును, నేను చెప్తే ఎత్తుకొని ముద్దు పెడుతుంది. గాల్లెగ్రేజ్ అంతా తెలుసా? అయినా ఏంటి బెడ్ మొత్తం ఆక్యుపై చేసావు, జరుగు పక్కకి. నేనా? నువ్వే పంగల్ చాపుకొని అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు పంగల్ అంటే ఏందో తెలుసా? మాట్లాడకు. అరే స్టాప్. చెప్పే. ఈ అమ్మ ఇప్పుడు పార్కింగ్ పెట్టాలనే, ఏం చేయాలి ఇప్పుడు? కార్తీక్, ఏడనో ఒక ఆడ చూసి పెట్టరా, అదరా పెద్ద కథ వేస్తున్నావు. సరే అమ్మా, మీరు పోండి, నేను దోలాడి పార్కింగ్ చూస్తా. దా అమ్మా, మనం పోదాం దా. కార్తీక్, కార్తీక్ కార్ పార్క్ చేసి వస్తాడు, నీకు చీరలు కొనిస్తాపా. అక్కడ గాజులు చూద్దాం దా. అక్కడంతా వేసుగా కనిపిస్తున్నా అత్తయ్య, వేరే దగ్గర చూతురు. ఈ గాజులు చూద్దామా? చూద్దాం దా. ఇవి చూడండి, బాగున్నాయమ్మా, తీసుకో, మంచిగా ఉన్నాయి. ఎంత ఇది? 50 रुपए। 50, 25, 50, 25. రెండు ఇచ్చేయండి. 2 देना। దో దో. अच्छा 4 देना। చారు నహీ, దో దో. अच्छा 2 देना। చేంజ్ 50 बोला ना मैडम। చూడండి అత్తయ్య, 50 అంటే 50 అమ్మా, 25 అంటే 25, రెండిటికి 50 రూపాయలే అవుతుంది. కరెక్టే ఇచ్చినవు. ఓకే. ఎన్నేళ్ళయిందమ్మా నువ్వు హైదరాబాద్కి వచ్చి? 5 years అవుతుంది అత్తయ్య. ఇంకా హిందీ నేర్చుకోకపోతే ఎట్లా బిడ్డ? అదేంటో అత్తయ్య, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పుణ్యం మన జాపనీస్ అయినా వస్తుందేమో కానీ మా ఆంధ్ర వాళ్ళకి హిందీ మాత్రం ఎప్పటికీ రాదు. और किधर भैया पार्किंग? आगे लियो चलो चलो सामने निकलो। నీ అమ్మ ఇలా పార్కింగ్ దొరుకుతుందా లేదా? ఈ గ్లాసెస్ ట్రై చేద్దాం. నాకెందుకు లేదు, బిడ్డ? ఒక్కసారి పెట్టుకోండి. చెప్పే. ఇక్కడ ఉన్నాం బేటా, సామాన్ తీసుకున్నాం, తీసుకపోయి కార్లో పెట్టు జరా. డా బేటా. అబ్బా మళ్ళా నానే అమ్మా. చిన్న చార్మినార్ ఎవరు కట్టిండ్రో చెప్పరా. చెప్పు చేత్రి, అమ్మ అడుగుతుంది కదా. షాజహానా? అది తాజ్ మహల్ కదా. కాదు చార్మినార్. ఏమో, నువ్వు చెప్పు కార్తీక్. కదే అమ్మా,
ఏదో నిజాం రాజు కట్టిండు కదా. నిజాం రాజ్ అంటే ఆయనకు పేరు లేదారా? టైంకి పేరు యాదికొస్తలేదే. కూలీ కుతుబ్ షరా ఆ? బోర్డులో చూసినా ఇంతకు ముందు. జాగ్రత్త బెట్ట, నేను పోయి వస్తా. మీరిద్దరు మంచిగా ఉండండి, అపర్ణాటికి దూరం ఉండండి. సరే అత్త. సరే మరి, బాయ్ నాన్న. బాయ్. చేతి నా కాళ్ళు నొస్తున్నాయి, నువ్వు కారు నడపవా? మ్. కార్తీక్, నిద్రపోయినా అనుకున్నావా? పందామని అనుకున్నాను, నువ్వు ఎట్లా నడుపుతావు అని భయమైంది, అందుకనే ఆయన. ఏం అప్సరా ఆంటీ? అప్సర కాదు బాబు, నా పేరు అపర్ణ. గదేలే. అమ్మేది ఇప్పుడే తోలిచ్చొస్తున్నాం. వెళ్ళిపోయిందా? సరే ఆంటీ, బాయ్. సరే బాబు. మస్తు కథలు పడుతున్నావులే. కలనా ఇది? జేత్రి వండుతున్నావా? ఏం వండుతున్నావు? ఉక్కిరి. హా? ఓ, ఎగ్ బుర్జియా. దాని కుక్కిరి బిక్కిరి అని ఏమో పేర్లు పెడతాయని జైత్రి. మా వైజాగ్లో అట్లానే అంటారు. నువ్వు బయటికి వెళ్ళు. అవును, ఇదేంది? కచాంబరి. నీలాంబరి ఇన్నా పిటాంబరి ఇన్నా, ఈ కచాంబరి ఏం జైత్రి? ఓ, రైతానా? కాదు, కచాంబరి. ఏంతో తల్లి, అయినా నన్ను ఉండద్దని నువ్వు వండుతున్నావేంది? బైదవే, ఇది మన ఇద్దరికి సరిపోదు. నేను ఇద్దరికి చేయలేదు, నా ఒక్కదానికే చేసుకున్నా. చిన్న సోకులు కావనివి. ఏమన్నావు? ఏం లేదు, పచ్చడి ఉందా అని చూస్తున్నా. ఏంది సప్ప ఉంది? అనుపమ ఆంటీ, నమస్తే. నా పేరు అపర్ణ బాబు. అయ్యో, అపర్ణ ఆంటీ చెప్పండి. కొత్తిమీర కోసం వద్దాం అనుకున్నాను, మీరు బీగాలు వేస్తున్నారు. ఏంటి? అదే లాకేస్తున్నారు అని అంటున్నా. ఆ, మ్. అది కాదు, ఫస్ట్ నేను చెప్పేది విను. నేను చెప్పేది వినువా? శృతి, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఏమో జైత్రి, నాకేం అర్థం కావట్లేదు. నాకు నా బాయ్ ఫ్రెండ్కి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయి. అంతా ప్లాన్ చేసుకున్నాక ఈ వీకెండ్ డేట్ క్యాన్సిల్ చేశాడు. ప్రతిసారి వాడికి నచ్చిందే జరగాలనుకుంటాడు, నా గురించి ఎప్పుడు ఆలోచించడు. ఏంటి? నాకు నేను చూస్తుంటే జెలస్గా ఉంది. జెలసా? నీ బాయ్ ఫ్రెండ్ కనీసం పెళ్లికి ముందే నిజ స్వరూపం చూపిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు తనతో కలిసి ఉండాలో లేదో అని. మా ఆవిడ ఉన్నాడు, పెళ్లికి ముందు చంటి సినిమాలో వెంకటేష్లా అమాయకంగా యాక్ట్ చేసి ఇప్పుడేమో ఉపేంద్రలాగా ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఇదే మంచి ఛాన్స్, వదిలే. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. రిలేషన్షిప్ అంటే మిస్అండర్స్టాండింగ్, గొడవలు కామన్. అవునవును, ముందు ముందు కామన్ గానే ఉంటుంది, తర్వాత కంప్లైంట్స్ ఎక్కువై కామ్నెస్ పోయి కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది. ఏ చైత్రి, ఈరోజు మీ ఆయన ఏం వండాడు? ఈ రోజు నేనే వంట చేశాను. లెట్స్ హావ్ లంచ్. యాక్చువల్లీ ఈరోజు నా క్లయింట్స్తో లంచ్ ఉంది. ఐ హ్యావ్ టు గో. హర్ లాస్. నీకు అలా అర్థమైందా? నువ్వైతే తింటావు కదా. యాక్చువల్లీ ఈరోజు నేను ఉపవాసం.
బాక్స్ తెచ్చుకున్నావు? అంటే అది ఎగ్ ఉక్కిరి చేశాను, చాలా బాగుంటుంది. ఏంటది? ఉక్కిరా అంటే ఏంటి? ఎగ్ బుర్జీ. తినాలా? నువ్వు తింటున్నావు అంతే. అరే టోనీ, డబ్బలేం తెచ్చినాయాలా? ఎందుకు నేను డబ్బా తెచ్చుకోలేదురా. అట్లా అని చెప్పి నడబడుతావు ఏంది? చస్తావు. హా? అదేంద్రా? నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. హ్మ్. యుగాంతం దగ్గర పడి భూమి మీద నువ్వు ఎంత దూరైనా తిండి దొరక్క ఒక పీజీలో భోజనాలు పెడుతున్నావు తెలిసినా నువ్వు తినకు. ఎందుకురా అంత ఘోరంగా ఉంటుందా? నీకేం తెలుసురా పీజీలోని కష్టాలు? తిండి తినేవో చస్తావని తెలుసు, కానీ అది తిన్నా కూడా చస్తాం. ఏం చేసే సావు మాత్రం కన్ఫామ్. అమ్మా, అయినా డబ్బు ఎందుకు పట్టుకురాలే? నీ పెళ్ళాం ఊరుకోదు కదా. అరే నిన్న జేత్రి సీరియస్గా చెప్పిందిరా, నా కోసం వండాల్సిన అవసరమే లేదు, నాది నేను వండుకుంటా అని. నేనేదో మజాక్ చేస్తుంది అనుకున్నా. పొద్దుగాల లేచింది, కిచెన్లోకి పోయింది, ఆమె ఎగ్ బుర్జీ వండుకుంది, డబ్బులు పెట్టుకుని పోయిందిరా. ఆ? హ్మ్. అయినా ఆమె చేసిన దానికన్నా మా పీజీలో వంటే నయంతి. అరే అవునరా. అట్లా కాదురా, మిమ్మల్ని చూసి నేను పెళ్లి చేసుకున్న టైంలో మీరు గొడవలు పడి నాకు పెళ్ళి అంటే భయం పుట్టిస్తారేంద్రా? అరే పెళ్ళంటే భయపడాలి. నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందనుకో, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోరా. కానీ లవ్ మ్యారేజ్ వద్దు. పెళ్ళికి ముందే మన కంట్రోల్ పిల్ల చేతిలో పెట్టినామంటే నీ లైఫ్ నీ చేతిలో ఉండదురా. ఈయనెందుకు ఫోన్ చేస్తుండు? హాయ్ మామా, ఎట్లున్నావు? అల్లుడు గారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓ రెస్పెక్ట్ కదా. మామగారు ఇంట్లో అందరు కొలాసేగా? అంత ఎటకారం ఎందుకులే అల్లుడు గారు, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే మాట్లాడండి, సరేనా? అట్లనో మంచిగా ఉంది మామా. చెప్పు ఏంది సంగతి? అదే పామ పుట్టినరోజు వస్తుంది కదా, అరే అవునవును, ధూమ్ధామ్ చేస్తున్నారులే. అయితే ఆ విషయం చెప్దామని చెప్పి మీకు కాల్ చేశాను అల్లుడు గారు. ఏమైంది మామా? బామ్మ పుట్టినరోజు చేసుకోనని చెప్పి అంటున్నారు. అమ్మయ్యా, ఇన్ని రోజులకు ఆమెకు తెలివచ్చింది. అయినా ఆమె కేక్ కటింగ్లు, బర్త్డే పార్టీలు చేసుకునే ఏజా మామ ఆమెది? ఇంట్లో మూల కూర్చొని కృష్ణారామ అనకనట ఇవన్నీ ఎందుకు మామ ఆమెకి? నేనే చెప్దాం అనుకున్నా కానీ మంచిదేలే, మీలో మీరు రియలైజ్ అయినారు. ఏంది మామా, ఏం సప్పుడు చేస్తలేరు? ఆ, ఏం లేదు అల్లుడు గారు, మీరు ఆఫీస్లో ఉన్నారనుకుంటా కదా, నేను జైత్రికి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే మామ. ఇగో ఏమైందిరా? ఏమన్నాడు నీ మామ? ఏందోరా, అలా కాందాన్ని మొత్తం సమాజే కాదురా. చైత్రి తిను. బాగుందా? యాక్చువల్లీ చాలా బాగుంది. చెప్పాను కదా నాకు వంట వచ్చని. కార్తీక్ అవసరమే లేదు నాకు. కానీ ఇది కార్తిక్ చేసిన వంటలా ఉంది. ఏ లేదు, నిజంగా నేనే చేశాను. బర్త్డే పార్టీలు చేసుకునే ఏజా మామ ఆమెది? అమ్మ జైత్రి, నేను కార్తీక్తో మాట్లాడతాను. సారీ. కార్తీక్, పిచ్చి లేచిందా? ఐస్ క్రీమ్ ఎందుకు కింద పడేసినావు? ఏం మాట్లాడవు మా నాన్నతో? నేనేం మాట్లాడినా? మా బామ్మ మూల కూర్చొని కృష్ణారామ అనుకోవాలి కానీ కేక్ కట్ చేయకూడదా? మాకు తెలివి లేదా? అరే మీ నాన్న ఫోన్ చేసి ఈసారి బామ్మ బర్త్డే వద్దన్నదని చెప్తే అందుకే అనుకున్నా. కాదా? ఇడియట్. అబ్బా, ఏంది? బామ్మ బర్త్డే పార్టీ ఉందా లేదా? ఉంది. అయితే ఇంకా తెలియరాలే మీ వాళ్ళకి. సారీ. ట్రైన్ టికెట్లు బుక్ చేయమంటావా? మనం బోట్లే అసలు. వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఏంది? వాళ్ళే ఇక్కడికి వస్తున్నారంట. ఈడికొచ్చి ఏం చేస్తారంట? మన ఫ్లాట్లో సెలబ్రేట్ చేస్తారా బామ్మ బర్త్డే? అంటే పోయి ఆ బ్రాడ్వేలో సెలబ్రేట్ చేస్తారా బామ్మ బర్త్డే? అదైనా బాగుండేది.
మరి ఇంకేడా? బామ్మకి ఈసారి రిసార్ట్ బుక్ చేసి పూల్ పక్కన బాన్ ఫైర్ పెట్టి బార్బెక్యూ పార్టీ చేయాలంట. నిజంగానా? హ్మ్. హహ, బామ్మకి ఇట్లాంటి చిలిపి చేష్టలు కూడా ఉన్నాయా? ఏదో ప్రైమ్ సిరీస్ లో చూసిందంట. ఇప్పుడు పార్టీ అంటే అలానే కావాలని ఫిక్స్ అయింది. అయినా ఆమె అంటే మాత్రం మనం చేయాలనేంది? ఇదే నా లాస్ట్ బర్త్డే అయ్యేటట్టుంది, ఈ మాత్రం కూడా చేయలేరా అని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందంట. సరిపోయినారా ఆ ఫ్యామిలీ అందరూ. ఏంది ప్లాన్ మరి? ప్లాన్ మొత్తం రెడీ ఉందంట. ఆ? రేపు మా బావ వస్తున్నాడు, వెళ్ళి కలవాలి. ఏడా? అరే చెప్పు జైత్రి. అవును, హ్మ్. మీ బావేదో పేకాట క్లబ్లో కలుద్దామంటాడేమో అనుకున్నా. గుడిలో ఎందుకు కలుద్దామన్నాడు? ఏమో. ఇంతకు మీ బావేడి? ఇప్పుడు వస్తా. ఏడు చేత్రి. బావా ఎలా ఉన్నావు? మే ఠీక్ హూ, తూ కేసే హో? అమ్మ బాబోయ్, హిందేడా నేర్చుకున్నావు? నేర్చుకోవాల్సి వచ్చిందిలే, తప్పలేదు. నువ్వెలాగున్నావు బెదరు? బాగుంటుండే బ్రదర్, మీ మర్దల్ని పెళ్లి చేసుకునేంత వరకు. అంటే సీజన్ వరకు ఏమాత్రం తగ్గట్లేదు అనమాట కామెడీ. అయినా బావా నువ్వేంటి టెంపుల్లో కలుద్దామన్నావు? చిన్నప్పటి నుంచి టెంపుల్ కి రమ్మంటే రాను ముర్రో అనేవాడివి, ఇప్పుడేమైంది? ఏంటి కథ? కథ కాదు, ఖ్యాతి. ఆ? ఖ్యాతి. సిగ్గేస్తుంది బాబు నాకు. ఈమె ఖ్యాతి. హా? అసలు జాకి ఆశీర్వాద్ గోధుమ పిండి లేదు. ఏ, మా ఆశీర్వాదం ఎందుకు తీసుకోమంటున్నావు భయ్యా? ఈ పిల్లెవరు? అంటే మీ ఇద్దరికి పెళ్ళైంది కదా, మీ ఆశీర్వాదం మాకు కావాలన్నమాట. దేనికి? మా పెళ్ళికి. పెళ్ళా? ఖ్యాతి నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? క్యాతేంది? క్యాథరిన్. క్యాథరినా? ఎస్, క్యాథరిన్ ఫ్రమ్ పూనా. షీఈ్ ఎ క్రిస్టియన్. సో అర్థమైంది కదా మీ ఇద్దరికి. ఎలాగైతే మీ ఇద్దరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళు ఒప్పించారు, అలాగే అదే విధంగా మా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కి మన ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. అర్థమైందా? జట్ పాట్ ఫటాఫట్. అరే సిగ్గెందుకు పడతావు, నువ్వే చెప్పు. नहीं मैं नहीं बोलूंगी. मोहमाटो नहीं, ये तुम्हारा बहन है, ये तुम्हारा बाबा है. You guys are the greatest couple ever है बोला. You guys are the cutest actually. नो हिंदी, नो इंग्लिश, ओनली तेलुगु. मरोसाరి ట్రై చేయి. ओह सॉरी. अरे तूने कुछ बोला, वो क्या है? चमकमिंचा. తిడుతున్నావా ఏంది? ఏమీ లేదు, దీన్ని క్షమించమని చెప్పడం రావట్లేదు. ఎందుకు బావా అంత కష్టపెడుతున్నావు? ఇప్పుడు తెలుగు నేర్చుకుంటేనే కదా మన ఇంట్లో వాళ్ళతో కలిసిపోయేది, వాళ్ళని ఒప్పించగలిగేది. నేను చూడు ఒక యాప్ డౌన్లోడ్ చేశా, 30 days లో హిందీ నేర్చుకోవడం ఎలా. అదే చూడు. ఏంది భయ్యా 30 రోజుల్లో హిందీ నేర్చుకున్నావా? అంటే 90 రోజులు పట్టింది. మేరా హిందీ ఆయా ఎట్టకేలకి. ఇంకా 90 రోజులు పడుతుంది బ్రో. యాప్ అన్ఇన్స్టాల్ చేయకు. అదేంటి భద్ర అలా అంటావు? నీదేమో రాజమండ్రి, ఈ అమ్మాయి మర్చిపోతానేమో పోనా. పూణే. మీ ఇద్దరు ఎలా కలిసారు? మరి మొహమాట పెట్టేస్తున్నారు. మీ సిగ్గు పాస్ గల. ఏం నువ్వేదో అన్నావు బెదరు? ఏం లేదు బ్రో, మీ స్టోరీ చెప్తారని వెయిట్ చేస్తున్నా. అది మీ పెళ్లి జరిగిన 2 నెలల తర్వాత. ఓ రోజు మా అమ్మ ఒడియాలు మేడ మీద ఎండబెట్టాను, కాకులు రాకుండా చూడు అంది. అప్పుడు నాకు ఫోన్లో ఒక రీల్ కనబడింది. 2 చేతులు మ్యాగీ కుక్ చేస్తున్నాయి. నేను ఆ వీడియో ఒక 20 సార్లు చూసా. అదేం బావా, నీకు మ్యాగీ చేయడం వచ్చు కదా?
అక్కడ నేను చూసేది మ్యాగీ ఎలా తయారవుతుందని కాదు, మ్యాగీ చేసే ఆ అందమైన క్యాథరిన్ చేతుల్ని ముత్తొచ్చేస్తుంది. గుళ్ళో ఉన్నాము. ఓ సారీ. చూసిన వెంటనే వీడియో కింద బ్యూటిఫుల్ హ్యాండ్స్ కామెంట్ పెట్టా, వెంటనే 3 hearts పెట్టింది. అచ్చు బాబోయ్. నేను వెంటనే వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అని పెట్టా. వావ్ క్యాథరిన్, యూ జస్ట్ మేడ్ మై డే. థ్యాంక్ యూ. ఆర్ యూ సింగిల్? హలో మిస్ క్యాథీ, నీడ్ టు టాక్ టు యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, యువర్ లేడీస్ ఫింగర్స్ నీడ్స్ ఎ రింగ్. అలా చాలా వీడియోస్లో తన చేతులు చూసి మురిసిపోయేవాడిని. ఆన్లైన్లో మెసేజ్ చేసేవాడిని, తను రిప్లై ఇచ్చేది. అలా ఎన్నిసార్లు మేము చాట్ చేసుకున్నా ఒక్కసారి కూడా తన ముఖం చూడలేదు. ఓ సచ్చా ప్యారే. బాగుంది భయ్యా మీ లవ్ స్టోరీ, చేతులు కలిసిన శుభవేళ లెక్క. సరే కానీ ఇంతకీ అమ్మాయి మొహం ఎప్పుడు చూసావు? నిన్నే. ఏంటి 1 year లవ్ చేసుకుని నిన్న మొహం చూసావా? ఎస్. అయినా అతను క్రిస్టియన్ కదా బావా, ఇలా టెంపుల్లో కాకుండా బయట కలిసే వాళ్ళం కదా. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ నేను చర్చ్లోనే కలుద్దాం అనుకున్నాను. బ్లెస్ మీ ఫాదర్. ఓ, మరి ఇంత ప్రిపేర్ అయిన వాడివి ఇంట్లో వాళ్ళతో కూడా నువ్వే చెప్పేయచ్చు కదా, మా హెల్ప్ ఎందుకు? అచ్చు బాబాయ్, నేను చేయలేను, నాకంత ధైర్యం లేదు. పెద్దమావి పొడి చేస్తాడు, చిన్నమావి చితకేస్తాడు, అత్త అరిచేద్ది, అమ్మో ముసలి దాని గురించి నీకు తెలిసిందే మడతెట్టేద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా టార్చర్ చూపిస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు అనుకో ఆల్రెడీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కు ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. అసలు మీ ఇద్దరు గురించి ఊళ్ళో మాట్లాడుకుంటుంటే అన్యోన్య దంపతులని మామ అత్త ఎంత మురిసిపోతారు తెలుసా? మీ ఇద్దరులాగానే మేం కూడా మరో కార్తిక్ అండ్ జైత్రి అవ్వగలననే నమ్మకం మీరిద్దరే ఇవ్వగలరు. అన్యోన్య దంపతులు. ఏ तुम लोग क्या बात कर रहे हो? कुछ नहीं, इसका प्लान बता रहा मेरे को. आप हिंदी अच्छा बात कर रहे हैं. हाँ, मैं तेलंगाना से हूँ, मेरे को बचपन से हिंदी आता. సరే, మీకైతే ప్లాన్ అర్థమైంది కదా. హ్మ్, ఈ బాంబ్ బర్త్డే అయిపోయే లోపు మా పెళ్లి గ్రీన్ కార్డ్ పడిపోవాలి. మా తుండే మాట్లాడుతున్నావా బావా? బామ్మ బర్త్డే ఏమైనా తిరణాలా వారం రోజులు జరగడానికి? ఉండేది ఒక్కరోజు, ఆ ఒక్కరోజు ఎలా కన్విన్స్ చేస్తావు? అయినా ఈ అమ్మాయిని ఏమని చెప్పి పార్టీకి తీసుకొస్తావు? సేమ్ ఫార్ములా, నీ ఫ్రెండ్. నా ఫ్రెండా? ఎస్. ఇది మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మా పెళ్లి మాత్రం మీ వల్ల జరగాలి. మీరు రేపు పొద్దున ఏదైనా ట్రిప్కి వెళ్ళారనుకో మీ పిల్లల్ని మేము చూసుకుంటాం. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. ప్లీజ్. బాగానే ఇరికిచ్చింది జైత్రి మీ బావ మనల్ని. అదే కదా. జైత్రి చెప్తున్నాదా, మీ ఇంట్లో పిల్లని బొంగు కూడా ఒప్పుకోరు. నీకు ఎన్నిసార్లు చెప్పాను కార్తిక్ బూతులు మాట్లాడొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి బొంగు బూత్ కాదని? ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు. జైత్రి ఏంటి? పులిహోర ఏందమ్మా? అమ్మా నానా, అది జైత్రి వాళ్ళ నాన్నమ్మ బర్త్డే వస్తున్నారు హైదరాబాద్ లా, దానికి మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు. నువ్వు గిన్నేళ్ళల్లా ఎన్నడన్నా నాకు కేక్ కట్ చేపించినావురా? వాళ్ళు చూడు 60 ఏళ్ళు దాటినాక కూడా కేక్ కట్ చేపిస్తున్నారు. ఇంకా అది కాదే, నువ్వు వస్తున్నావా లేదా? ఏ లేదు బిడ్డ, శ్రీనాథ్ మామ బిడ్డది పుట్టింటికలు తీస్తున్నారట, తిరుపతి పోవాలి. మంచిది. అరే చిన్న, ఏందే? మా 25 years మ్యారేజ్ డే వస్తుందిరా. ఇప్పుడు ఏం చేయమంటావు? బల్కంపేటలో అర్చన చెప్పిమంటావా? మొన్న పిన్ని వాళ్ళ యారాల్ది సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే అయింది. వాళ్ళ కూతురైతే ఎంత గ్రాండ్గా చేసింది తెలుసారా? ఓ హల్దీలు, సంగీతులు, ఆటలు, పాటలు మస్తు మంచి చేసిండ్రా. అయితే ఏంది ఇప్పుడు నీకు కూడా చెప్పిమంటావా ఏంది? చేస్తే తప్పారా? గిన్నేళ్ళల్లో ఎప్పుడన్నా ఏమన్నా అడిగినా నేను? రాను రాను నువ్వు కూడా చిన్నపిల్లలకి అవుతున్నావేందే? ఏందో. నాకు రిసార్టే కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, బార్బెక్యూ. తప్పదా? తప్పదు. నీకు బాగా ఏతులు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏంటి? సోకులు. మా ఇంట్లో రారట. మా బామ్మ అస్సలు వినట్లేదు, రిసార్ట్లోనే పార్టీ చేయాలంట. వద్దులే, వద్దు. బామ్మని తిట్టబోయావు కదా? లేదు, చెప్పు పర్లేదు. లైట్ గా. నువ్వు మారవు కార్తిక్. యు హేట్ మై ఫ్యామిలీ కదా? లేదు లేదు, అత్తయ్య చాలా మంచిది. అంటే మేమందరం మంచోళ్ళం కదా? నువ్వేమని అనుకో జైత్రి, నన్ను వదిలేయగా. ఐ విష్ కార్తిక్, ఐ విష్. ఇడిచిపెట్టయితే. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా.
నేనే పోతా. ఓ ఉండు, ఒక్కదానే మంచి ఉండు. దుబ్బే అయితే. హాయ్ అన్నపూర్ణ ఆంటీ. సారీ. నా పేరు అన్నపూర్ణ కాదు బాబు, అపర్ణ. జేత్రి మెత్త దూషిస్తున్నారు కదా, అంజలాంటికి దాకింది పాపం. పిచ్చిదాంటీ. కార్తిక్ షటప్. చూసినారా, షటప్ అంట. కార్తిక్ లోపల రా. నేను రాను, వద్దన్నావు కదా. కార్తిక్ కామన్ సైడ్. చూసినారా ఆంటీ, కుక్క పిల్లల లెక్క జుజ్జు అని ఎట్లా పిలుస్తుంది. ఇజ్జతే ఇయ్యారంటే నాకు ఇంట్లో, నేను బొంగుబి ఉండా. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో ఆంటీ. హాయ్ అమ్మా. మీరు మా అత్తయ్య గారికి కాల్ చేద్దాం అనుకుంటే చేయండి ఆంటీ, పర్లేదు. నేను ఎలాగో చెప్పలేను, మీరైనా చెప్పేయండి. ఇన్ని ఇయర్స్ అసలు ఎలా కలిసి ఉంటారంటీ మీ అందరూ? మీరు అంకుల్, మా అమ్మ నాన్న, కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? నేను లవ్లో ఉన్నప్పుడు తనతో నా లైఫ్ అంతా ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఒక్క మినిట్ కూడా తనతో ఉండలేకపోతున్నాను. లోపలికి రామ్మా. అయ్యో పర్లేదాంటీ, సారీ ఇలా డిస్టర్బ్ చేసినందుకు. అమ్మా ఆగు ఒక్క నిమిషం. తిరుపతి లడ్డు ఎత్తుకెళ్ళు. మీరే ఇస్తున్నారు కదా, ఎందుకు ఎత్తుకెళ్తా? రాయలసీమలో ఎత్తుకెళ్ళటం అంటే తీసుకోమని అర్థం. ఓ, నువ్వు తిని మీ ఆయన కూడా లడ్డు తినిపించు. ఇంకేమైందండి, ఎప్పుడో వెళ్ళిపోయాడు. మొగుళ్ళు వాళ్ళ పెళ్ళాలను వదిలి ఎక్కడికి వెళ్ళరమ్మా. హలో చెప్పరా, ఇప్పుడే ఇంటికి వచ్చినావమ్మా? అరే రూమ్ అంతా పెంట పెంటుందిరా, రూమ్ అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. మాకు మీలా జాబులు లేవు కదమ్మా, ఏం పనులుంటాయో చెప్పు. అందుకే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ విషయం మాత్రం మీ అత్తయ్యకి చెప్పనులే. థ్యాంక్స్ అప్పర్ణ ఆంటీ. అమ్మయ్యా బతికించావు. అస్తమా నా ఫోన్లో ఎవరు? ఒకసారి చూడమ్మా. జైత్రియా, జైత్రి. ఆమా నీకు చెవిడుందే, నాకు కాదు. మెల్లిగా మాట్లాడు, వినపడుతుంది. 7 షావులే గాని రిసార్ట్ బుక్ చేసావా లేదా? చేశానులే. ఓకే, సీ యూ సూన్. మీ నాన్నకి ఇస్తున్నా. ఆ ఫోన్ ఇటు ఇవ్వమ్మా. అమ్మ జైత్రి, నాన్న. ఈరోజు టికెట్స్ బుక్ చేస్తున్నావు. నువ్వు వరుడు గారు వచ్చి పికప్ చేసుకోవాలి, సరేనా? సరే కానీ నాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? బామ్మ బర్త్డేకి, బామ్మ బర్త్డేకి నేను ఒక ఫ్రెండ్ని తీసుకుని రావచ్చా? ఫ్రెండా? మళ్ళీ ఫ్రెండా? ఇలాగే 2 ఏళ్ల క్రితం బామ్మ బర్త్డేకి అల్లుడు గారిని తీసుకొచ్చావు. ఈసారి ఎవరిని తీసుకొస్తున్నావేంటి? అది క్యాతి అని నా ఫ్రెండ్ నాన్న. తను ఒక పార్టీ ఆర్గనైజర్. సో బామ్మ బర్త్డే మొత్తం ఆర్గనైజ్ చేస్తాననింది. అమ్మా 2 బూరలు ఊది కేక్ కట్ చేపిస్తే సరిపోతుంది. ఈ ఆర్గనైజర్లు ఈవెంట్ ఎందుకు చెప్పు? పైగా వాళ్ళు బూరలు ఊదినందుకు కూడా వెలు తీసుకుంటారంట. అవసరమా మనకి? తను నా ఫ్రెండ్ కదా నాన్న, ఫ్రీగా చేస్తుంది. ఓ ఫ్రీగా? అలా అయితే సంతోషమే కదరా, తీసుకుంటారా? అరే టోనీ, ఈ చేతి నాకు ఇంత ఉడిజ్జత ఇస్తలేదురా. ఇంట్లోకే వెళ్ళిపోమన్నా తెలుసా? అరే నువ్వు అయినా చెప్పినప్పుడే వినాల్సిందిరా. నాతో అయితలేదురా ఈ పిల్లతో ఉండు. వీళ్ళ ఇంట్లో ఎట్లయినా వస్తారు కదరా బామ్మ బర్త్డేకి, అప్పుడు చెప్పేసా డివోర్స్ కావాలని. ఏమైంది అట్లా చూస్తున్నావు?